समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधाश्राविणं तीर्थमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో ఈ స్కూల్ ఈ ఆడిటోరియంలో ఏర్పాటు చేసుకున్న సాధన సత్సంగ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని చేసిన సాయి కుటుంబంలోని సహజన సభ్యులైన మీ ప్రతి ఒక్కరికి, అలాగే నిన్న ఈరోజు మనకు బాబాగా తమ సన్నిధిని ప్రసాదించి మనందరినీ తమ స్మరణలో ఉంచిన నేపథ్యంలో వారి దివ్యమైన పాద పద్మాలకి నమస్కారం చేస్తున్నాను। ఈరోజు ఇచ్చినటువంటి సబ్జెక్టు బాబా గారు బోధించిన కర్మ సిద్ధాంతం, భక్తుల కర్తవ్యం ఏంటి అని చెప్పారు। కర్మ సిద్ధాంతం చాలా మంచి సబ్జెక్ట్। సో ముందు సిద్ధాంతం అంటే ఏంటి, నెక్స్ట్ కర్మజోలికి వెళ్దాం। సిద్ధాంతం అంటే ఏంటి అంటే దీని నిర్వచనం ఎలా ఉంటుందంటే, ఒక సిద్ధాంతం ద్వారా సిద్ధాంతీకరించబడిన విషయం దేశకాల మానాలకు అతీతంగా సర్వత్రా సర్వదా రుజువు కాబడుతూనే ఉంటుంది। అందులో ఒక్క మిల్లీమీటర్ కూడా దోషం ఉండడానికి లేదు। అది ఎప్పుడైనా సరే ఎవరు పరీక్షించుకున్నా అందులో చెప్పబడిన విషయం అది 100% కరెక్ట్ అయింటుంది। అలా అయితేనే అది సిద్ధాంతం అవుతుంది। మరి ఇలాంటి సిద్ధాంతాలు మనం చదువుకున్న రోజుల్లో మ్యాథ్స్లోను సైన్స్లోను చాలా చదువుకున్నాం। మ్యాథ్స్లో మనందరికి తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తా। ఎంత పైదే సరే, బాబాగారికి ఇష్టం లేదు, ఓకే। సో మ్యాథమెటికల్లో త్రిభుజానికి ఒక పైథాగరస్ అని ఉంది, దాంట్లో 3 భుజాలు త్రిభుజంలో ఇది సి ఇది కొంత ఏమంటాడంటే √A² + B² అంటారు। ఇది సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం। ఇది చాలా వరకు మేము ఇంజనీరింగ్లో కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం। అలాగే ఫిజిక్స్లో ఇంటర్లో పోయేసరికి F = ma అంటాడు, అంటే చర్యకి ప్రతిచర్య సమానంగాను వ్యతిరేక దిశలో ఉంటుంది అంటాడు అనమాట। దీని ఆధారంగానే ఈరోజు నడుస్తున్న రాకెట్ కానీ ఏరోప్లేన్స్ కానీ। సో ఇటువంటి సిద్ధాంతాలన్నీ 100% కరెక్ట్। మరి వీటికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? కర్మ సిద్ధాంతంలో తెలుసుకోవాలంటే ముందు కర్మ అంటే ఏంటి, దేన్ని కర్మ అంటారు? కర్మ వేరు, కర్మ వేరు। కొన్నిసార్లు డిపార్ట్మెంట్స్లో కానీ ఉద్యోగం చేసినప్పుడు కొంతమంది బాసులు వస్తుంటారు, అబ్బా మా కర్మ భలే వాడు వచ్చాడంట, అది కర్మ। కర్మ కా వేరు। కర్మ అంటే ఏంటి? కర్మ అంటే మనం చేస్తున్న పనే, యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, కర్మే। నేను నిలబడి ఉన్నా, కర్మే। మీరు వింటున్నారు, అది కర్మే। కానీ మనం చేస్తున్న ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంటుంది। యూనివర్స్ లేదా విధి లేదా దేవుడు మనం చేస్తూ ఉన్న ప్రతి కర్మకి ఫలితం దానికి ట్యాగ్ చేస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటారు, నమోదు కాబడుతూ ఉంటుంది। కాబట్టి మనం చేసే ప్రతి పని చాలా కేర్ఫుల్గా చేయాలి। చేసే ప్రతి పనికి
ఫలితం ఉంది. దాన్ని ఎవరు అనుభవించాలి? ఎవరు కర్మ చేశారో వాళ్ళు అనుభవించాలి. కర్మ సిద్ధాంతం ఏంటి? నా భుక్తం క్షేతే కర్మ. కర్మఫలం అనుభవించినదే తొలగిపోదు. అనుభవించడం తప్ప కర్మఫలం తొలగిపోవడానికి వేరే ఉపాయం లేనుగాక లేదు. కాబట్టి ఎవరు కర్మ చేసామో, కర్మ ఫలితం ప్రోగు చేసుకున్నామో వాళ్ళు మాత్రమే కర్మఫలాన్ని అనుభవించాలి. ఇది కర్మ సిద్ధాంతం అంటే. దీన్ని కాస్త బాబాగారు స్ఫురణ చేసినంత వరకు మనం ఈరోజు చర్చించుకుంటే, మనం చేసే కర్మలు ఎన్ని రకాలుగా పనిచేస్తాం? వేటితో పనిచేస్తాం? చేసే కర్మలు ఎలా ఉంటాయంటే, శరీరంతో చేస్తాం. వీటిని కాయక కర్మ అంటారు. ఇంకోటి మనసుతో చేస్తాం, మానసిక కర్మ అంటారు. ఇంకోటి నోటితో చేస్తాం, దీన్ని వాచక కర్మ అంటారు. కాబట్టి చేసే కర్మలు 3 రకాలు. కాయక కర్మ శరీరంతో చేస్తున్నాం, మానసిక కర్మ అంటే మనసులో చేసే ఆలోచన. ఇది నేను తెలుగు చాలా బాగా రాస్తాను. మనసుతో చేసే ఆలోచన మానసిక కర్మ, నోటితో మాట్లాడేదంతా వాచక కర్మ. ఎంత కేర్ఫుల్గా ఉండాలో చూడండి. ప్రతి కర్మకి ఫలితం పొగవుతూనే ఉంటుంది. ఒకసారి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర కొంతమంది భక్తులు కూర్చొని ఉంటే ఏదో మాట్లాడుకుంటూ ఒకరెవరో ఒకరిని వాడు అన్నారు. స్వామి ఏమన్నారంటే, ఆ వాడు అన్న ఆయన ఎవరయ్యా? ఆయన లెక్కలో 100 ఖర్చు రాసేయి. వాడు అన్నదానికే మన లెక్కలో 100 ఖర్చు అయిపోయింది అనమాట. ఏ లెక్క? ఈ 3 ద్వారా మంచి పనులు చేసామా, పుణ్యం పోగవుతుంది. ఇప్పుడు మంచి పని అంటే ఏంటి? మంచి పని అంటే దేన్ని మంచి పని అంటారు? లోకహితం, పరోపకారం. ఇది మంచి పని. దానికి పుణ్యం పోగవుతుంది. దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడే మాటల ద్వారా, చేసే చేతల ద్వారా, లేదా చెడుగా ఆలోచించిన ఎదుటి వాళ్ళకి దీనివల్ల కష్టం కలిగిన, నష్టం కలిగిన, సమాజానికి హాని కలిగిన, కీడు కలిగిన, ఇవన్నీ చెడు కర్మలు. వీటి ద్వారా పాపం ప్రోగవుతుంది, పుణ్యం ప్రోగవుతుంది, పాపం కూడా ప్రోగవుతుంది. ఇంకా అనుభవించాల్సింది ఎంత ఉంటుంది జీవితకాలంలో? ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన మంచి పనులతో పుణ్యం ఒక 100 యూనిట్లు పోగైంది అనుకుందాం. పాపము 70 యూనిట్లు పోగైంది అనుకుందాం. నేను అనుభవించాల్సిన కారణం ఎంత ఉంటుంది? ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇక్కడ పనికిరాదు. 100 అనుభవించాల్సిందే, 70 అనుభవించాల్సిందే. కాబట్టి ఆయన నేను 100 పుణ్యం చేశాను కదా, పాపం 70 కదా, నేను పుణ్యం చేశాను కదా. కాదు, 100కి 100 ఫలితం ఇస్తాడు, 70ని కూడా అనుభవించమంటాడు. అంత సున్నితమైనటువంటిది కర్మ సిద్ధాంతం. కాబట్టి చేసే పని, మాట్లాడే మాట మాత్రమే కాకుండా చేసే ఆలోచన కూడా ఎంత పాజిటివ్గా ఉండాలో చూడండి. అలా మనం చేసే పన్ను బట్టి పుణ్యం పాపం ప్రోగవుతూ ఉంటుంది. సరే, ఈ పుణ్యం పాపం ప్రోగవుతూ ఉంటుంది. ఇవన్నీ యూనివర్స్ అంటే విశ్వంలో మన ప్రతి ఒక్కరికి ఒక పేజీ కేటాయించబడి ఉంటుంది, ఒక ఫోల్డర్ మన కోసం కేటాయించబడి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ఆ జీవుడు ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే. చేసే కర్మలు ఇలా 3 రకాలైతే కర్మఫలం ఉంటుంది. కర్మఫలాన్ని కూడా ఇది కూడా 3 రకాలుగా ఉంటుంది. సంచితం, ప్రారబ్ధం,
క్రియామాణ. సంచితం, ప్రారంభం, క్రియామాణ కర్మ. ప్రోగైన కర్మఫలాలని ఈ మూడిటి కింద వర్గీకరిస్తారు. సంచితం గత అనేక జన్మల నుంచి మనం ప్రోగు చేసుకున్నటువంటి కర్మల మొత్తం, గడిచిన అనేక జన్మలు. గడిచిన అనేక జన్మల ఫలం సంచితం. సపోజ్ నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక 100 యూనిట్లు నేను ప్రోవ్ చేసుకున్నాను అనుకున్నాను. అది కేజీలు అనుకోదా లీటర్లు అనుకోదో తెలియదు నాకు, అంతే 100 యూనిట్లు అన్నా, కొలమానం లేదు దాన్ని. సో 100 యూనిట్లు జీవుడిగా నేను గత అనేక జన్మలలో చేసినటువంటి కర్మల ఫలితం 100 యూనిట్లు ఉంది నా అకౌంట్లో. ఇప్పుడు ఒక్కసారి భగవంతుడు నాకు మళ్ళీ మానవ శరీరాన్ని ఎదుర్చుకున్నాడు అనుకుందాం దయతో. 84 లక్షల జీవరాశి ఉండేది, నిన్న కూడా వచ్చింది ఆ ప్రస్తావన. అది 84 లక్షల జీవరాశిలో ఒక్క మనిషి జన్మే అత్యంత పవిత్రమైనది, ప్రముఖమైనది, అత్యంత విలువైనది. కారణం ఏంటంటే తక్కిన జీవరాశికి లేనటువంటిది, ఒక్క మనిషికి మాత్రమే ఉన్నటువంటి ఇంద్రియం బుద్ధి. ఈ బుద్ధి వేరే ఏ జీవికి లేదు, మనిషికి మాత్రం ఇచ్చాడు భగవంతుడు బుద్ధి. ఎందుకు ఇచ్చారు? సచరిత్రలు 6వ అధ్యాయం చెప్పింది, 8వ అధ్యాయం చెప్పింది. భగవంతుడిని మనిషి మాత్రమే గమనించి చూసి దర్శించుకోగలడు అని. ఒక్క మనిషికి అవకాశం ఉందంట భగవద్ దర్శనం చేసుకోవడానికి. అందుకోసమే బుద్ధి ఇచ్చారు. విచక్షణ చేసే శక్తి ఆ బుద్ధి ద్వారా మనకు వస్తుంటుంది. ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు, ఏ మాటలు మాట్లాడకూడదు, ఏ మాటలు మాట్లాడదు. సో చేయకూడనివి అంటే చేయతగనివి, చేయతగినవి, ఈ రెంటి మధ్య అర్థం తెలుసుకుని విచక్షణతో మంచి పనులు చేయతగినవి మాత్రమే చేస్తూ, అలా సత్వగుణం 3 గుణాలు, సత్వ రజ తమ గుణాలు, తమగుణాన్ని రజగుణాన్ని తొలగించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకొని చివరికి సత్వగుణాన్ని కూడా విడిచిపెడితేనే ఈ 3 గుణాలకు అతీతుడైన భగవంతుడిని దర్శించుకోవచ్చు. అందుకని మనిషికి మాత్రమే బుద్ధి అనే ఒక ప్రత్యేకమైన ఇంద్రియాన్ని ఇచ్చాడు ఆయన. మనిషి ఏదైనా చేయకూడదు తప్పు చేస్తే పెద్దలు తిట్టేవాళ్ళు, బుద్ధి లేదా అంటారు. అందుకు బుద్ధి అన్నమాట వాడతారు. తెలివి లేదనేది చాలా తక్కువ. మరీ తప్పుడు పని చేస్తే బుద్ధి లేదా, ఎక్కడ చేస్తావు ఈ పని అంటారు. కాబట్టి బుద్ధి మనకు మాత్రం ఇచ్చాడు భగవంతుడు. దాన్ని ఉపయోగించుకొని మనం కర్మలు చేయాలని ఆయన కోరిక. సరే, ఇప్పుడు అనేక జన్మల్లో తిరుగుతూ ఉన్నాం అంటే గత జన్మలు ఉన్నాయా? ఈ మాట నమ్మొచ్చా? నిన్న ఏదో డౌట్ అడుగుతున్నారు కదా మీరు. అయ్యా అసలు గత జన్మలు ఉన్నాయా? పునర్జన్మ ఉందా? అసలు కర్మ సిద్ధాంతం మనం నమ్మాలనా? ప్రతి హిందువు నమ్మి తీరాలి. హిందువు కానివాడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదు. హిందూ మతం పునాది దాని మీద ఆధారపడింది. స్వామి వివేకానంద చికాగోకి వెళ్ళినప్పుడు సర్వమత సమ్మేళనం జరిగింది అక్కడ. అందులో ఆయన మాట్లాడిన తర్వాత ఒక విలేకరి, స్వామీజీ హిందూ మతం అంటే ఏంటి అన్నారు ఆయన. సో డిఫైన్ వాట్ ఈస్ హిందూయిజం అన్నాడు. దానికి స్వామీజీ ఇచ్చినటువంటి నిర్వచనం, భగవంతుడి పట్ల విశ్వాసం. దస్తులున్నా భగవంతుడి పట్ల విశ్వాసం, పునర్జన్మ పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం, స్వర్గం నరకం ఉన్నవి అన్న నిజం అనే ఈ 4 స్తంభాలపై ఆధారపడి మనగలుగుతూ ఉన్న విశ్వజనీనమైన ఒక జీవన విధానం హిందూ మతం. స్వామీజీ డెఫినేషన్ ఎవరు ఇవ్వలేరు, అలా అప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు ఆయనకు ముందు. ఈ నిర్వచనం ఇంటో చదువుతున్నప్పుడే ఒళ్ళు గౌరవపాటు చెందింది. అబ్బా, ఎటువంటి డెఫినేషన్ ఇచ్చారు ఆయన, ఒక్క మాటలో అర్థం చెప్పేశారు. భగవంతుడి పట్ల విశ్వాసం. సో ఆస్తికత్వం హిందూ బ్లడ్లో ఉంది, చిన్నతనం నుంచి మనకు బ్లడ్లో ఉంది. పునర్జన్మ పట్ల విశ్వాసం ఉంది, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉంది. చేసిన పుణ్య పాపాన్ని బట్టి స్వర్గం నరకం అన్నవి నిజం.
అనే ఈ 4 స్తంభాలపై హిందూ మతం ఆధారపడి ఉంది. కాబట్టి పునర్జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం కూడా హిందూ మతం చెప్పింది. ఇప్పుడు దీనికి అనేక జన్మల్లో మనం గడిచినాం. ఇదిగో ఇక్కడ ఈ లెక్కలో ఉన్నాం. 100 యూనిట్లు నేను పోగు చేసుకున్నా. ఈ జన్మనిచ్చే ముందు భగవంతుడు ఏం చేస్తారు? ఈ సంచిత కర్మ, ఇది 100 యూనిట్లు సంచితం, 100 యూనిట్లు నా లెక్కలో ఉంది. ఏదో మళ్ళీ దయచేసి ఆయన ఒకసారి మానవ శరీరం ఇద్దాం అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు భారతీయుడి గుడ్ మార్నింగ్, ఇప్పుడు భారతీయుడి సగటు ఆయు ప్రమాణం ఎన్నేళ్ళు? ఇప్పుడు ఎన్నేళ్ళు? 72. ఇప్పుడు భారతీయుడి సగటు ఆయు ప్రమాణం 72. 2004లో 60 years. 2004లో 60 years. ఇప్పుడు 2020కి వచ్చేసరికి 72 years అయింది. అంటే ఈ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి విప్లవాల దృష్ట్యా 12 ఏళ్ళు మనకు పెరిగింది అది. సో ఇప్పుడు 72 years. సో 72 ఏళ్ళు జీవిస్తాడు కదా. దీంట్లో వీడికి 100 యూనిట్లలో ఒక 60 యూనిట్లు కేటాయించి ప్రారంభ కాలం కింద ఈ మానవ శరీరం ఇస్తున్నాడు. సో నేను జన్మించేసరికి నేను ఎంత కర్మఫలం అనుభవించాలి? 60 యూనిట్లు అనుభవించాలి. అది పుణ్యం కావచ్చు, పుణ్యం ప్లస్ పాపం 2 కలిపి 60 యూనిట్లు అనుభవించాలి. ఇది ఈ లక్ష్యంతో ఈ శరీరం పుట్టింది. నేను మీరు అడిగిన దానికి వస్తున్నాను. సరే, పుట్టాం, పెరుగుతున్నాం, కేవలం ఆ పాత కర్మలు అనుభవిస్తూనే ఉంటామా? చిన్నవాడమా? ఇంకొద్దిగా కర్మలు చేస్తాం. చేసే కర్మలకి మళ్ళీ ఫలితం పోగవుతుంటుంది. నేను మళ్ళీ ఈ ప్రారంభాన్ని అనుభవిస్తూ ఈ జన్మలో నేను మళ్ళీ ఇంకో 10 యూనిట్లు కర్మ పెంచుకున్నాను అనుకుందాం. ప్రారంభం 60 అనుభవించక తప్పదు. ఇది అనుభవించాం. మధ్య మార్గంలో మధ్య పానీయం అంటారే పూజ చేసేటప్పుడు, మనకు కూడా మధ్య పానీయం వస్తుందా? టీ బ్రేక్ అనేది ఎందుకు ఇచ్చారు? మధ్య పానీయం అది. సరే, మధ్య నేను బట్టి 10 యూనిట్లు పెంచుకున్నా. సో 100లో 60 పోయింది. బ్యాలెన్స్ 40 ఎవరు అనుభవించాలి? మళ్ళీ మనమే. ఎప్పుడు అనుభవించాలి? మరుజన్మకి. సో జీవుడు మరుజన్మలో అనుభవించడానికి కేటాయించబడిన కర్మఫలాన్ని క్రియామాణం అంటారు. ఇది మరుసటి జన్మ. క్రియామాణ కర్మ మన మరుసటి జన్మ కోసం కేటాయించబడింది. ఇప్పుడు నేను 100 యూనిట్తో పుట్టాను, 60 అనుభవించాను. నా క్రియామాణ కర్మ ఎంత ఉంది? ఇప్పుడు 40 ఉండాలి. 100 మైనస్ 60 40. కానీ ఊరుకున్నానా? ఇంకా 10 పెంచుకున్నాక. సో మళ్ళీ 10 అయింది ఇది. సో ఇప్పుడు ఎంత? క్రియామాణ కర్మ టోటల్గా నెట్గా 50 యూనిట్లు అయింది. సో ఈ జీవితం ముగిసేసరికి ఆ లెడ్జర్లో ఒక పేజ్ అయిపోయింది. మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ సంచితం నెక్స్ట్ జన్మకి ఎంత అవుతుంది? అది 50 అవుతుంది. ఇదేమో ఈ జన్మకి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ జన్మలో నేను అనుభవించింది ప్రూవ్ చేస్తుంది ఇది. సో మరుసటి జన్మ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చి 50 యూనిట్లు అయింది. ఈ జన్మ నెక్స్ట్ జన్మ లెక్క మళ్ళీ మొదటికి వచ్చాక మళ్ళీ గర్భంలో జన్మించాలిగా. అప్పటికి సంచితం 50 యూనిట్లు అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ లెక్క స్టార్ట్ అవుతుంది. సో ఈ లెక్క అంటే క్రియామాణ కర్మ మిగిలి ఉండేంత వరకు మనిషి మరణించాల్సిందే, జన్మించాల్సిందే, మళ్ళీ కర్మలు ఆచరించాల్సిందే, మరణం జననం. ఈ చక్రంలో మనం తిరుగులాడుతూ ఉండాల్సిందే. ఇప్పుడు మోక్షం, ముక్తి, సాక్షాత్కారం, ఆత్మసాక్షాత్కారం, జ్ఞానప్రాప్తి అని ఇన్ని రకాల వర్డ్స్ మనం వింటూ ఉంటాం. ఇంతకు ఏంటయ్యి? ఈ సైకిల్ నుంచి బయటపడేవాడే మోక్షం పొందినట్టు. అదే ముక్తి, అదే సాక్షాత్కారం. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు? మోక్షం ఇచ్చాను అంటున్నాడు. నేను చెప్పారు రావణ్ చిట్టాయని కూడా చివరికి
రావణ శిశుపాలుడు అంత చెప్పింది. శిశుపాలుడు కూడా తిట్టి ఆయన వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోతారని. అట్లా భగవంతుల ఐక్యం కావడం అంటే ఏమని, ఈ సైకిల్ నుంచి బయటపడడం అని. కాబట్టి మన మరుసటి జన్మకి కారణం ఎవరు? భగవంతుడా? కానే కాదు. మన మరుసటి జన్మలకి మనం అనుభవించవలసి ఉన్న కర్మల ఫలానికి కారకులు ఎవరయ్యానంటే మనమే. కారణం ఏంటి? మనం ఆచరిస్తున్న కర్మలే కారణం. కాబట్టి మిత్రులారా, చాలా సున్నితమైన అంశం. ఎవరైనా కర్మలు చేయకుండా, ఇప్పుడు ఇంకో లెక్క పోదాం, మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? క్రియామాన కర్మ శూన్యమైపోవాలి, అంతే కదా. కాబట్టి ఎప్పుడు శూన్యమవుద్ది అది? మన ప్రారంభం ఏంటో అనుభవిస్తున్నాం, 60 యూనిట్ ఎట్లా అనుభవించాల్సింది అనుభవిస్తాం. ఈ శరీరంతో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను ఈ 40తో కూడా ఈ జన్మలో అనుభవించేస్తే, ఆ 40 కూడా గురువులు పట్టుకుంటే ఈ 60తో పాటుగా 40 కూడా అనుభవం చేస్తారు. 100 యూనిట్లు అయిపోతాయి. మళ్ళీ క్రియామాన కర్మకి ఈ 10 కానీ లేదనుకోండి, ఇది సున్నానే కదా ఇక. సో క్రియామాన కర్మ శూన్యమైతే మనిషి జన్మించాల్సిన అవసరం లే. అంటే నెట్గా ఉండాల్సిన కర్మఫలం 0 అయితే మళ్ళీ జన్మ లేదు. సో కర్మఫలం శూన్యం ఉండాలా అని అంటే కర్మలకి ఫలితం పోగోకుండా ఉండాలా. కర్మకు ఫలితం పోగోకుండా ఉండాలా అని అంటే ఏం చేయాలా? కర్మ చేయకుండా ఉండాలా. కర్మ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం కూర్చొని ఉండాలా, నుంచొని ఉండాలనా, ఏటవాలుగా ఉండాలనా, నిద్రపోవాలనా, కలగంటూ ఉండాలనా? ఏదన్నా మళ్ళీ కర్మే కదా. నిద్రపోయాడిని ఏమంటాం? సోమరిపోతే ఎప్పుడు నిద్రపోతుంటాడు. తిరిగేవాడిని ఏమంటాం? వీడు తిరిగిపోతే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. కూర్చొని ఉండేవాడిని కదలే కదలడు అంటాం. సో ఏం చేసినా కర్మే. కాబట్టి చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే కర్మ త్యాగం తప్పదు, సాధ్యమయ్యే పని కాదు. కర్మ త్యాగం చేయలేవు, కానీ కర్తృత్వం త్యాగం, కర్తృత్వాన్ని త్యాగం చేయాలా. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అంతా చెప్పింది. నువ్వు ఏ పనైనా చేయ, నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని నువ్వు అంటిపెట్టుకోకు. వచ్చే ఫలితాన్ని నువ్వు ఆశించద్దు. కాబట్టి నిష్కామంగా చెయ్యి, నిరభిమానంగా చెయ్యి. అలా చేసే ప్రతి పని యజ్ఞమే అన్నాడు. యజ్ఞంలో దేవుడు ఉన్నాడు. నేను ఈ పని చేస్తున్నా, దీని ద్వారా నాకు ఆదాయం రావాలా, లేదా దీని ద్వారా నాకు కీర్తి ప్రతిష్టలు రావాలా, దీని ద్వారా నేను పాపులర్ కావాలా? కాదు, దాన్ని భగవంతుడు హర్షించడు. కాబట్టి కర్మని త్యాగం చేయడం సాధ్యం కాదు. కానీ కర్మ చేసే కర్తృత్వాన్ని కనుక త్యాగం చేస్తే పని చేసేది నేను కాదు, ఫలితం ఎవరు పోగవుతుంది. ఇంకా నేనున్నానండి, మన జనవరి వరకు జాబ్ చేస్తున్నా R&Bలో. నేను ఈగా రిటైర్ అయినాను. నేను చేస్తున్న ప్రతి నెలాఖరికంతా శాట పడిపోతుంది. 2 రోజులు లేట్ అయితే మా వాళ్ళు ఇంకెప్పుడు పెడపోయి ఆఫీసులో జీతం వల్ల దుబ్బల దగ్గర జీతం తీసుకున్న బాగా పనిచేస్తున్నారా అనేవాడు. నేను 70% న్యాయం చేస్తున్నారా తీసుకున్న జీతానికి? ఎందుకు జీతం మీద అంత మమకారం? ఎలా చేయాలి పని? జీతం తీసుకుంటున్నప్పుడు 100% న్యాయం చేయి, 90% చేయి, భగవంతుడు హర్షిస్తాడు. అదిలే 10 గంటలకు రమ్మంటే 11-11:30కి వచ్చేది, 4 గంటల నుంచి జంపు జిల్లా నీళ్ళు వీటన్నిటి కొట్టేదానికోసంగా ఫోటో సిస్టమ్ పెట్టారు. ఫోటో సిస్టమ్ పెడతావా మా మీద అని? ఏమి కాలమో మనకు తెలియదు. కాబట్టి న్యాయం చేయాలి. ఎప్పుడు కూడా మనం వ్యాపారం చేస్తున్నాం, ఒక వృత్తి చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, మన జీవన వృత్తి అది, మన కుటుంబానికి ఆధారం అది. దానికి పరిపూర్ణంగా న్యాయం చేస్తే అదే దేవుడు. నీ డ్యూటీ దేవుడు కాదా? ఇక్కడ కూర్చొని సత్సంగం చేస్తాడని దేవుడు నాకు వచ్చేది కాదు. 100% మన డ్యూటీకి మనం న్యాయం చేస్తే అదే దేవుడు.
అదే సత్సంగం. చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి, సేవ చెయ్యి. 10 మంది వచ్చాడు ఆ రోజు ఆఫీస్కి, నిస్వార్థంగా సేవ చేసి పంపించాం. దేవుడు కాదా, నేను దేవుడు కాదు సేవ చేసింది, దేవుడికే అన్న భావంతో మనం ఏ పోస్ట్ చేసినా చేయాలి. కాబట్టి ఇక్కడ కర్మ త్యాగం చేయడం సాధ్యం కాదు, కర్తృత్వాన్ని త్యాగం చేయాలి. కర్తృత్వాన్ని ఎలా త్యాగం చేస్తావు? దీన్ని ఎవరికి ఇస్తావు? ఇప్పుడు కర్మఫలం ఉందండి. సపోజ్ నేను ఈ 60 యూనిట్లు అనుభవించే పరిణామ క్రమంలో మంచి వచ్చింది అనుకో, దాంట్లో 30 యూనిట్లు మంచి ఉంది అనుకో, నేను చాలా గొప్పవాడిని, నేను చూడు ఎలా ఉన్నానో అంటాను. 30 యూనిట్లు చెడుకారం ఉంది. అది అనుభవించేటప్పుడు ఆ నొప్పి ఎవరు అనుభవించాలా? నేను అనుభవించాలా? మా అమ్మ అనుభవిస్తుందా? తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళ, స్నేహితుల, బంధువుల, కట్టుకున్న వాళ్ళ, కడుపును పుట్టిన వాళ్ళ? ఎవరికి సాధ్యం కాదు. ఎవరైతే కర్మ చేసామో వాళ్ళమే అటు తిరిగి ఇటు తిరిగి కర్మను మనమే అనుభవించాలి. కానీ మన తరపున కర్మఫలాన్ని అనుభవించేందుకు సృష్టిలో ఒక్కరున్నారు. ఎవరో ఒక్కరు, గురువు. గురువు ఉన్నారు. మన అదృష్టం ఏంటి? మన గురువు సమర్థ సద్గురు. సద్గురు కూడా కాదు, సమర్థ సద్గురు. ఆయన మన తరపున కర్మఫలాన్ని, ఆ కర్మఫలం అనుభవించే ప్రక్రియని మొత్తం ఆయన హ్యాండిల్ చేస్తారు. ఆయన దాన్ని నియంత్రిస్తారు. ఆ నియంత్రించే పద్ధతులు చాలా చమత్కారంగా ఉంటాయి. ఎంత ప్రేమో, ఎంత కరుణో, ఎంత దయో అసలు మనం చెప్పలేము. నోటితో చెప్పేది అయితే కానే కాదు, మనసు అనుభవించాల్సిందే. అబ్బా బాబా, నా కర్మఫలాన్ని అనుభవిస్తున్నావా? అయ్యో నిన్ను బాధ పెడుతున్నానా అంటే నేనేం చేయాలా? ఆయన అనుభవిస్తున్నాడు కదా అని చెప్పి నా ఇష్టానుసారం చేసుకుంటూ పోవాలనా? కాదు. అయ్యో బాబా, నా కోసం ఇంత అనుభవిస్తున్నావా? క్షమించు బాబా, ఇక నుంచి నేను అటువంటి కర్మలు చేయను అని మనకు మనం చెప్పుకొని సరిదిద్దుకోవాలా. ఆ సరిదిద్దుకునే ప్రక్రియ సాధన. అదే బాబా గారు మనలో కోరుకునేది. ఇప్పుడు కర్మఫలాన్ని ఒక్క భగవంతుడు మాత్రమే, ఒక్క గురువు మాత్రమే ఆయన దాన్ని నియంత్రించగలరని చెప్తున్నాం. ఆ నియంత్రించే పద్ధతులు 4 ఉన్నాయి. అంటే భక్తుల కర్తవ్యం ఉంది. కర్మ సిద్ధాంతం ఇది. చేసిన కర్మకి, ప్రతి పనికి పుణ్యం, మంచి చెడు ఏదైనా కానీ పుణ్యం పాపం ప్రోగవుతూ ఉంటుంది. దీన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం అనుభవిస్తున్న మంచి చెడు కూడా గత జన్మలో చేసినటువంటి పుణ్యపాపాల కారణం అయిండొచ్చు, ఈ జన్మలో చేసిన పుణ్యపాపాల కారణం కూడా అయిండొచ్చు. సచరిత్రలో 42వ అధ్యాయం 149వ వాక్యం. అమ్మ బుక్ నువ్వు రోజు ఫోన్ చేయాలి నాకు, పొద్దున రేపైనా ఫోన్ చేయి. నా గట్టి నమ్మకం పెట్టుకోక నా మీద, మంచోని కాను. 149వ ఏం చెప్తుందంటే, చేసిన కర్మల పరిణామమే కర్మ ఫలాల సముదాయం. వాట్ ఎ వర్డ్, వాట్ ఎ సెంటెన్స్. ఎక్కడుంది? ఏ బుక్లో ఉంది ఈ మాట? చెప్పండి, నాకు చూపిండి. చేసిన కర్మల పరిణామమే. ఎందుకంటాం ఓవిటోయ గ్రంథం అని? బాధపడితే బాధపడేది కాక, చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం. కర్మఫలాల సముదాయం ఎక్కడ దొరుకుతుందండి ఇంత మంచి వర్డు? ఓవి నంబర్ 149 ఆఫ్ చాప్టర్ 42 సంచరిత్ర, ఓవిటోయ గ్రంథం. అదిగో అక్కడ ఉంది. కాబట్టి గత జన్మల్లో మనం చేసిన అనేక కర్మల పరిణామమే ఇప్పుడు కర్మఫలాల సముదాయం అయింది. దాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ కర్మఫలాల సముదాయాన్ని అనుభవించేటంలో గురువు పాత్ర ఎలా ఉంటుంది, భక్తుడు పాత్ర ఏంటి, భక్తుడిగా మనం ఏం చేయాలి అని ఈ బ్యాలెన్స్ ఆఫ్ అన్ అవర్లో మాట్లాడుకున్నాం. బాబా గారు మన కర్మఫలాన్ని మన చేత అనుభవించే మార్గాలు, ఒకటి డైరెక్ట్గా మన చేతనే అనుభవించేయటం.
1983లో కొంతకాలం ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేశాను. అప్పుడు చేసిన ఈ పని 83 17/25 40 years తర్వాత మళ్ళీ కృష్ణ డస్టర్ బయటిచ్చాడు. దానికి భయపడి ఎంతకు చేయాల. ఓకే, ఇప్పుడు ఒక మార్గం భక్తులు అంటే మన చేతనే అనుభవింపు చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా సచరిత్రే, నేను వేరే దేని రెఫర్ చేయను. 26 చాప్టర్ 26 అంబేద్కర్ చాలా టూకీ చెప్తా. అంబేద్కర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్సైజ్ శాఖలో ఆయన ఉద్యోగి. ఎందుకో ఉద్యోగం పోయింది. ఏం చేస్తుంటే ఉద్యోగం పోయి ఉంటుంది? నేను ఇప్పుడు చెప్పానే, అట్లా తేడా ఉంటాడు. ఎందుకు ఉద్యోగం పోయింది? సరే, అట్టడం కూడా ఆయన దయగానే చూస్తాడు, ఇబ్బందిగా ఎవరిని విడిచిపెట్టాడు. సరే, ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం రాలేదు. మరి సొంత ప్రయత్నాలు చేశాడు, సక్సెస్ కాలేదు. ఖర్చులు విపరీతం, రాబడలేదు. సో ఉన్న స్టాక్ అంతా కరిగిపోయింది 2-3 ఏళ్లలో. ఇంకా అప్పటి నుంచి షిరిడీకి వెళ్తున్నాడు. ప్రతి ఏటా బాబాగారి పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. తన కష్టాన్ని అంతా ఎక్కడో పెట్టుకుంటున్నాడు. అలా ఎన్నేళ్ళు? 7-8 7 సంవత్సరాల చూరా. సరే, ఓకే, తీసాం. 7 ఏళ్ళ పాటుగా ఆయన షిరిడీకి వెళ్తూనే ఉన్నారు. బాబాగారు చెప్పుకుంటూనే ఉన్నారు. బాబాగారు అచ్చా అంటూనే ఉన్నారు. మరి 7 ఏళ్ళు ఆయన ప్రాబ్లం సాల్వ్ కాల. చివరికి ఆ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. సరే, ఇప్పుడు మన దీక్షిత్ వాడ పక్కన చిన్న బాగుంది కదా, గమనించారా? ఎక్కడుందో బావి? దీక్షిత్ వాడ దగ్గర లెండిలో ఉంది. బాబాగారు నీరు తోడింది. దీక్షిత్ వాడ దగ్గర పైన క్యాప్ వేసారు. అది కాస్త దాని మీద స్లాబ్ వేసారు. దాన్ని మనం కూర్చుంటూ ఉంటాం. అక్కడ బాగుంది, దానికి మోటార్ గేటర్ పెట్టారు. దాంట్లో ఆయన దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అనుకునే టైంకి సంగనబేద నాయక్ ద్వారా అక్కలకోట మహారాజు గారి గ్రంథాన్ని పంపించి ఆ గ్రంథాన్ని ఆయన చదవమని ఆ పేజీ తీసేసరికి అక్కడ కూడా ఒక భక్తుడు అక్కలకోట మహారాజు గారికి సేవ చేస్తున్నాడు. సచరిత్రలో చెప్పబడ్డ ఉపకథలో కూడా ఎంతో జ్ఞానం ఉందండి. ఆషామాషి గ్రంథం కాదు. మన అదృష్టం, దాంట్లో పోయే అదృష్టం తెలియకుండా తగులుతుందంటారే, అట్టా మనం కోరుకోకుండానే సచరిత్రకి మనకు బంధం ఏర్పడింది. ఎవరు కోరుకోలే, నాకేం తెలియదు అసలు గ్రంథం గురించి. ఎలాగో వచ్చి రటాట వచ్చి లటక్కని నన్ను పట్టుకుంది, వచ్చి ఇంట్లో కూర్చుంది, చిన్నగా ఓపెన్ చేయించింది, చదవనిచ్చింది. వాటన్నిటికీ సత్సంగాలు చెప్పిన పెద్దలు కారణం. అక్కడ ఆయన పుస్తకం తెరిచాడు. తెరిచి చూస్తే ఏముంది? ఒక భక్తుడు అక్కలకోట మహారాజు గారికి సేవ చేస్తున్నాడు. ఎందుకని సేవ చేస్తున్నాడు? ఇది ముఖ్యం. సేవ చేస్తున్నాం కాదు, ఏ లక్ష్యంతో చేస్తున్నావు, ఇది ముఖ్యం. నిష్కామంగా చేస్తున్నావా, లేదు ఆశించేస్తున్నావా? ఎవరు? ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు ఆయన దగ్గర. నిష్కామంగా చేస్తున్నావా? రా, వీడు నా బిడ్డ అంటాడు. ఈతను కూడా నిష్కామంగా చేయాల. అది మనం గమనించాల్సింది. ఆయనకేదో చర్మం ఏదో భయంకరమైన వ్యాధి ఉంది, ఆ వ్యాధి తొలగిపోవాలా అని ఆ కోరికతో చేస్తున్నాడు. కోరాల్సిన పని లేదు చెప్పేది గురువు దగ్గర. ఆయన తెలియకుండా కర్మ మనకు వచ్చిందా? ఆయన తెలియకుండా మనం బాధను అనుభవిస్తున్నామా? లేదే. ప్రతిదీ ఆయన తెలిసి ఆయన ద్వారా సంప్రాప్తిస్తున్నప్పుడు దాన్ని ఆయన సాల్వ్ చేయరా? కాకామాజం చేసింది అదే కదా. అరే నువ్వు పోయి బాబా చెప్పు అన్నారు. నేను ఇదే చెప్పాలి, ఆయన విరోచనాలు. నేను బాబాగారు చెప్పడం ఏంటి? బాబాగారు తెలియకుండా వచ్చిందా? బాబాగారు తగ్గిస్తారన్నారు. బాబాగారు తగ్గించలేదా? అది నేను బాబాగారు రెఫర్ చేశారు ఆయన గురించి. అది శ్రద్ధ అంటే, అది నిజమైన భక్తి అంటే. అందుకనే కాకామాజన్ ఏమన్నారు? బడే బాబా ఆయన ఏమని పిలిచేవారు? ఆయన ఏమని పిలిచేవారు? బడే బాబాని, కాకా మహాజన్ని బడే బాబానేనా?
బడే బాబాని. బడే బాబా కాకా మహాజని, ముసలి కాక నిమాక, ముంబై కాక ఆరు కుంటి కాక దీక్షిత్ గారు. సో ఈయన బడే బాబా అని పిలిచారు. మన బడే కాక, బడే బాబా కదా, బడే కాక, బడే కాక, బడే కాక మహాజని అంత మంచి భక్తుడు. అది నిజమైన భక్తి అంటే ఆయన చెప్పుకోలేదు, బాబా గారే తీర్చారు. అలా ఈయన కూడా సేవ చేస్తున్నాడు. చివరికి విసిగిపోయాడు, ఆత్మహత్య చేసుకుందామని బాగా దూకేశాడు. స్వామి వచ్చి ఆయన పైకి లాక్కుని, చూడు ఎటువంటి పనులు చేయొద్దు, కర్మ అనుభవించక తప్పదు, దానికి మరణం ఆత్మహత్య అది సరైనటువంటి ప్రత్యామ్నాయం కాదు. కారణం ఏంటి? ఉన్న కర్మలే 40 ఉంటే 60 ఉంటే అనుభవించాల్సింది. దీన్ని నేను తప్పించుకోవడానికి పోయి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలు 10 ఏడు అవుతాయి. సో 60 10 ఏడు అయ్యి 70 అయినాయి. ఆత్మహత్యలు ఏం చేసినావు? కాబట్టి మళ్ళీ మనకి మనం అది హాని చేసుకునడం అవుతాం. ఆ తొందరపాటు చర్యల్లో పాప కొంతమంది వాటికి పాల్పడతారు. కానీ అదే అందుకే సత్సంగాలు కొద్దిగా జోడైతే వాళ్ళకి కాస్త మానసిక ధైర్యం లభిస్తుంది. ఎంతో ప్రయోజనం చేకూరకపోయినా కనీసం అటువంటి సమయాల్లో ఆ స్థైర్యాన్ని సద్గురించి కాపాడుకుంటాడు. అది చదివాడు ఆయన. సరిగ్గా ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆత్మహత్యకి బాధపడబోతున్నాడు. సమయానికి అది వద్దని అక్కలకోట మాన తన శిష్యుడికి చెప్పడం అనే దాన్ని చదివించి డైరెక్ట్గా బాబా గారు అతనికి ఇచ్చినటువంటి బోధ. కానీ 7 ఏళ్ల పాటు ఆయన కర్మని అనుభవింప చేశారా లేదా? ఆ తర్వాత జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాడు, ఆయన మంచిగా జీవితాన్ని గడిపాడు. మరి 7 ఏళ్ల పాటుగా ఆయన కర్మఫలాన్ని అనుభవించారు. కాబట్టి భక్తుల చేతనే అనుభవం చేయడం ఒకటి. 2, కర్మ తీవ్రతను తగ్గిస్తారు. కర్మ తీవ్రతని తగ్గింపు చేసి దాన్ని భక్తులతో అనుభవం చేసి కర్మను తొలగిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పచ్చా ఏదన్నా మనం? కాదు. చాప్టర్ 38 నానాసాహెబ్ చంద్రకర్. నానాసాహెబ్ చంద్రకర్ బిల్వాలా వీళ్ళిద్దరు వస్తారు కదా షిరిడికి. 38 అధ్యాయం 39 39లో సమాధి మందిరం కదా. దాంతో పాటుగా సమాజం సరే ఓకే, నాకు గుర్తున్నంత 38 అనుకుంటున్నా. ఒకసారి అంటే అది తేడా వస్తుంది. అది అది కాదు, నేను రెఫరెన్స్ దగ్గర ఉన్నాను, అది కాదు. అది చూడాలి మీరు సారీ, నేను దాంట్లో ఓకే అది కాదు నేను చెప్తున్నాను. నా రెఫరెన్స్ అంతా ఈ గతంతోనే ఉంటుంది, నాకు అది కాదు. సరే, ఇంట్లో నానాసాహెబ్ చంద్రకర్ బిన్వాలా ఇద్దరు బాబా దర్శనానికి వచ్చారు. చాలాసేపు బాబా గారితో మాట్లాడుతున్నారు. బాబా గారు హఠాత్ కోపం వచ్చింది. నానా, ఇంతకాలం నా సమావేశంలో ఉన్నావు, నువ్వు తెలుసుకుంది ఇదేనా? ఎందుకు నీ బుద్ధి భ్రమించింది? ఇంతకాలం నా సహవాసంలో ఉండి నువ్వు పొందిన ఫలితం ఇదేనా? ఎందుకు చేసావు ఈ తప్పు నాకు చెప్పు. ఏం చేసావు తప్పు? అర్థం కాల. ఆలోచించాడు గుర్తుకు రాలా. బాబా గారు చాణాలపై పడ్డాడు. అయ్యా నువ్వే చెప్పు అని. కొబ్బరిగాం ఎప్పుడు వచ్చావు? మధ్యలో టాంగా ఎక్కడ నాగిందా? మధ్యలో ఏం జరిగింది? నేరుగా వచ్చారా షిరిడీకి? మధ్యలో ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. నిజమే, బిన్వాలా ఇద్దరు కలిసి వచ్చారు. బిన్వాలా బహుశా ఆయన వియ్యం కూడా అనుకుంటా, చంద్రకర్ గారు వియ్యం కూడా అనుకుంటా. ఇద్దరు కలిసి వచ్చారు. ఆయనేమో దత్తాత్రేయుడి భక్తుడు. ఆయన కొబ్బరిగాంలో రోడ్ సైడ్ దత్త మందిరం ఉంది కదా, దర్శించుకుని వద్దామని ఆయన మనసులో కోరిక. ఈయన లేదు నేరుగా షిరిడీకి బాగా నేను తీసుకొచ్చాను, జరిగింది. మధ్యలో కోపరంగా మధ్యలో గోదావరిలో స్నానం చేస్తుంటే పెద్ద ముళ్ళు గుచ్చుకునింది. దాన్ని చాలా కష్టపడి తీశాను బాబా, చాలా నొప్పుంటుంది. అప్పుడు బాబా అంటాడు, దత్త భగవానుడు లాంటి భగవంతుడు దారిలో ఉంటే నువ్వు ఆయన దర్శనం చేసుకోవాలని అనుకుంటుంటే ఆయన దర్శనం చేసుకోనికుండా అనాదరం చేయించి నేరుగా నువ్వు తీసుకొస్తావా? అయినా సరే నీ అదృష్టం బాగుండి అది చిన్న ముళ్ళతో సరిపోయింది. అంటే పెద్ద ఎత్తున ఆ రోజు నొప్పి పుట్టాల్సింది చంద్రకర్కి గురువు కృప ఉండబట్టి ముళ్ళు ద్వారా పోయింది. సపోజ్ మన కర్మ ఫలితం ఆ రోజు గాయమయ్యి రక్త గాయాలు కావాలని ఉందనుకుందాం.
అది ఏదో పోయి దానిలో పోతుంటే ఆటో కొట్టో ఇంకోటి కొట్టో మనం జారిపడో అట్ట కూడా గాయాలి రక్తగాయం కాకుండా గురువే చేస్తారనంటే స్నానం చేస్తున్న గోరు తీసుకునింది గాయం రక్తగాయం. ఈ రక్తగాయానికిను దాని దగ్గర యాక్సిడెంట్ రక్తగాయానికి పోలుతుందా? అంతగా తగ్గిస్తారు ఆయన. గురువు మాత్రం తగ్గిస్తారు. అది గురువుని ఆశ్రయిస్తే ఫలితాలు ఇవి. ఊరికే గురువుని ఆశ్రయించమని చెప్పలా. మనంతగా మనం చేయగలం అనుకుంటే కొంత నడవదు బండి. గురువుని ఆశ్రయించి తీరాల్సిందే. దీని సబ్జెక్ట్ 32 అధ్యాయాలు మధ్యాహ్నం ఒకసారి డిస్కషన్ చూద్దాం. సో తీవ్రతను తగ్గించి మన చేతనే అనుభవింపజేస్తారు. 3, ఆయన కలిసి పంచుకుంటారు. కలిసి పంచుకొని అనుభవిస్తారు. కలిసి పంచుకొని అనుభవిస్తారు. అమ్మకి కుదరలా, నాన్న కుదరలా, తోడ పుట్టినోళ్ళ కుదరలా, కడుపును పుట్టినోళ్ళ కుదరలా, కట్టుకున్నాడు సరే సరే, వియ్యంకుల బంధువుల మిత్రుల ఎవరో పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళిపోతాం. వాళ్ళ బర్త్డే ఫంక్షన్ అంట, వీళ్ళది ఇంకో ఫంక్షన్ అంట, వాళ్ళ చీరల ఫంక్షన్ అంట, ఇంకో లేదో అదే పంచర్ ఫంక్షన్ అంట, ఇది రకరకాల ఫంక్షన్లు పోతాం. ఎక్కడో లేటు. అంత సమయం వాళ్ళు కేటాయిస్తున్నామే. మన కమ్మ ఫలాన్ని వాళ్ళు ఎవరైనా పంచుకోగలరా? మరి కొంతమంది ఆయన ముందు కూర్చుంటే కమ్మఫలం అనిపిస్తున్నాడే. ఏది ఫలితం? ఏది ఫలితం? ఎక్కడ పోవాలి మనం? సత్సంగానికి ఉంది రమ్మని సతీష్ పిలిచినాడు, డిన్నర్ ఉంది రమ్మని ఇంకెవరో పిలిచారు. నేను ఎక్కడ పోవాలా? లే, డిన్నర్ పోయినాం అనుకో హ్యాపీ, రకరకాల పదార్థాన్ని టేస్ట్ చూడవచ్చు, 10 మందితో హే అని మాట్లాడుకోవచ్చు, పిచ్చాపాటిగా కాలం గడుపుకొని వచ్చేస్తాం. కానీ అక్కడ కూర్చున్నాం అనుకో, ఇదిగో ఆయన కర్మఫలాన్ని అనుభవింప చేస్తూ ఉంటారు. కాబట్టి డిన్నర్ ప్రేయస్సు, సత్సంగం శ్రేయస్సు. దేని కోరుకుంటావో మన ఆప్షన్. ఇప్పుడు కలిసి పంచుకుని అనుభవిద్దాం అనే సబ్జెక్టు. ఎగ్జాంపుల్ ఏంటి? చాప్టర్ 34 పిళ్ళై, డాక్టర్ పిళ్ళై. డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్, ఆయన డాక్టర్. కుడికాల మీద 7 గ్రూపులు వేసినాయి. మళ్ళీ 7 వచ్చిందండి. ఇక్కడ 7 వచ్చింది. 7 గ్రూపులు వేసినాయి. ఆయన బాధ భరించలేకపోయాడు. బాబాగారికి అంటే అంత బాధలో కూడా ఆయన గొప్పతనం ఏంటంటే బాబాగారి నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అమ్మా నాయన అనుకోకుండా బాబా బాబా అనుకుంటూ ఉన్నాడు. చెప్తేనే సచ్చరిత్రలో ప్రతి వాక్యం సాధన మార్గంలోకి తీసుకెళ్తుంది. సచ్చరిత్ర నిత్య శ్రవణ మనన చింతన పరిశీలన అధ్యయన ఆచరణలు సాధనలే. ప్రత్యేకం ఏంటి? అది సాధనే. అంతే. సాధన చేసేవాడు మాత్రమే నిత్యం అధ్యయనం చేయగలడు. ఏదో ఒకటి ఏకాహం చేసాం, సప్తాహం చేసాం, శ్రావణ మాసనం చేసాం, కార్తీక మాసనం చేసాం కాదు. నిత్యము రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? ఒక పూట అంతే, ఒక వారం అంతే. అది మాత్రం ప్రాంప్ట్ కావాలి. ఇది మాత్రం మనం లెక్కలేసి చేస్తామా? ఆహా, ఏ భక్తులు మనం భలే. సరే, తప్పు పట్టండి, అప్పుడప్పుడు వస్తుంటాయి. నాకు నేను హెచ్చరించుకోవాలి కదా. డాక్టర్ పెళ్ళే పరిస్థితి ఇది కాకసారి దీక్షిత్ ద్వారా ఆయన మనం చేసుకున్నాడు. దీక్షిత్ గారు వెళ్ళి బాబా గారు చెప్పారు, అయ్యా బాబా అతడు ఆ బాధను భరించలేకపోతున్నాడు, ఈ బాధను భరించడానికి బదులు 10 జన్మలు ఇవ్వమంటున్నాడు. ఆ 10 జన్మలు ఎత్తి ఈ కర్మఫలాన్ని ఒక జన్మకింత లోన్ తీసుకుంటాం మనం. 10 లక్షలు లోన్ తీసుకున్నాను నేను. దాన్ని సంవత్సరానికి 1 లక్ష కట్టుకుంటూ వస్తా. వాడేం చేస్తాడు? 120 నెలలకి నెలకింత వేసి వడ్డీ లెక్కేసి ప్రతి నెల ఈఎంఐ అంటాడు. అట్లా 10 జన్మలు ఎత్తి ఈఎంఐ కింద నేను దీన్ని అనుభవిస్తూ వస్తాను బాబా, ఇప్పుడు మాత్రం నాకు మరణాన్ని ఇవ్వండి అని అంటున్నాడు ఆయన. దయచూపండి బాబా అని వెళ్తే బాబా గారు తాము ఎవరు సచరిత్రలు చెప్పలేదా? బాబా గారు నేను దేవుడిని అని చెప్పలేదా? చాలామంది చెప్తున్నారు బాబా దేవుడిని ఎక్కడ చెప్పాడండి? చెప్పాడండి. వినండి, ఇప్పుడు దాకా ఎవరైనా వినకపోతే చదవకపోతే చెప్పాడు. వినండి, ఇప్పుడు బాబా గారు అన్నమాట, స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అధమ మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుడు నేను ఉండగా
అతడు అనర్థదాయకమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇదేనా అతను పురుషార్థం? తీసుకురండి ఇక్కడికి అన్నాడు. ఏం కావాలో వరం? ఇంతకన్నా వరం కావాలి సచ్చరిత్రలో? సచ్చరిత్ర వరాలు జల్లండి. ఇంకేంటంటే కొత్తగా వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? కొత్త దేవుడండి, కొత్త దేవుడండి అవసరం లేదండి. మన దేవుడు, మన గురువు బాబా గారు ఉన్నారు. పాటలు పాడగలను, సత్సంగంలో పాడను. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అది ఆయనే మనకు. స్వార్థాన నేను తీరుస్తా. పరమార్థం కోరుకున్నావా? నేను తీరుస్తా. అథో మోక్షం అన్నాడండి. మోక్షం కొరకు ఎన్నో జన్మల తరబడి తపస్సు చేసి గడ్డాలు మీసాలు ఇచ్చి పుట్టలు పాములు ఇచ్చి చూడాలి మనం సినిమాల్లో కానీ టీవీలు సీరియల్లో కానీ. అంత అవసరం లేదురా బాబు. అథో మోక్షం ఎంత? ఇప్పుడు ఎవరైనా భిక్షగాడు మనకు అడిగాడు అనుకోండి, ఎంత దానం ఇస్తాం? రూపాయి ఇవ్వకుండా నుండి తిడుతున్నాడు, అసలు తిడుతున్నాడు రూపాయి ఇస్తే. నేను మన గైకి పోయింది, మెట్ల మీద రూపాయి బిడ్డపడి ఉండింది. నాకు మనసు ఒప్పలా. అదే వదిలేస్తే ఎదురా అని తీసుకొని ఏమన్నా చూపించు రాకని చెప్తున్నా. ఒక నాగ సాధువు కూర్చోండి, తీసుకుపోయి నమస్కారం పెట్టాడు. పెట్టా రూపాయా చాలా హట్ అన్నాడు. నమస్కారం పెట్టుకొని వచ్చేసిన. రూపాయి ఇస్తే తిడుతున్నాను. నేను వదిలేపోద్ది బుద్ధి కాక నేను అక్కడ తీసుకొని పెడదాం అనుకున్నా. సో అటువంటి పని కూడా మనం చేయకూడదు. సో కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడి చేసే పని గాడి చేయాలా, అంతే. కాబట్టి అన్నీ మనం చేస్తాం అనుకోవడం పరమ తప్పు. ఇక్కడ అధో మోక్షాన్ని ఇస్తానన్నాడు బాబా. సమర్థుడు నేనుండగా ఎవరు ఇవ్వగలరు అధో మోక్షం? ఒక్క సాక్షాత్ పరబ్రహ్మ తప్పించి. మరి బాబా గారు చెప్తున్నారు సాక్షాత్ పరబ్రహ్మనని. బాబా చెప్పలేదంటారండి సార్. బాబా చాలా స్పష్టంగా చెప్పారు. సచ్చరిత్రను మనసు పెట్టి చదవండి, అర్థం చేసుకోండి, అధ్యయనం చేయండి. చెప్పలేదంటారేంటి? ఒకసారి తీవ్రంగా గుంటూరులో కార్యక్రమం జరుగుతున్నప్పుడు బాబా గారు దేవుడు కాదు ఒక వైరస్ లాగా వచ్చింది, కరోనా వైరస్ లాగా. టీవీలో డిస్కషన్ ఒకటి జరిగింది దాని మీద. ఆయన ఎవరో ఒక ఆయన మా దగ్గరికి వస్తా అన్నాడు. నేను రమ్మని చెప్పిన. ఓ టీవీ ఛానల్ నుంచి నేను లైవ్ ఇస్తాను, ఇద్దరు డిస్కషన్ పెట్టి రెడీ అన్నాడు. ఎస్ రెడీ అని చెప్పిన. బాబా గారికి ఇష్టం లేదు. 4 రోజుల ముందు ఆగిపోయింది. ఎంత బాగా ప్రూవ్ చేయొచ్చు బాబా గారు దేవుడు అని. రమ్మని ఎవరున్నారు నా దగ్గరికి, రమ్మని గంట కూర్చోమను, చెప్తా బాబా గారు దేవుడు ఎందుకు కాదు. వాడు చెప్పను బాబా గారు దేవుడు కాదని. సచ్చరిత్రతో నేను ప్రూవ్ చేస్తాను. విత్ రెస్పెక్ట్ సచ్చరిత్ర ప్రూవ్ చేస్తాను. సమర్థ సద్గురు ఆయన ఒక మాట్లాడతారా? లేని పాపం బొట్టు కట్టుకోకండి, ఆయన అనవసరంగా మాట్లాడి. సరే ఈ మాట అన్నాడు. పెళ్ళైతే తీసుకురండి ఇక్కడికి అతన్ని, నా ముందు కూర్చోబెట్టండి అని చెప్పి అతను ఒక మాట చెప్పి అన్నాడు. మనుషులకి ప్రారంభానుసారం, సంచిత కర్మానుసారం కష్టాలు సుఖాలు వచ్చి ప్రవాహాల మీద పడుతూ ఉంటాయి. ప్రవాహాల మీద పడుతూ ఉంటాయి కష్టాలు కానీ సుఖాలు కానీ. సంచిత కర్మలన్నీ ప్రారంభానుసారం కర్మలు అన్నాడు. సంచిత ప్రారంభానుసారం కర్మలన్నీ మీద పడుతూ ఉంటాయి. వాటి కోసం భయంతో బెంబేలు పడవద్దని చెప్పు. రా, నా ముందు కూర్చోబెట్టు, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పు. బాబా గారి ముఖతా వచ్చిన మాట, బాబా గారి ముఖతా వచ్చిన ప్రతి మాట మంత్రమే. కాబట్టి కలిసి పంచుకుని అనుభవిద్దాం, తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టారు. అది బాబా గారు చెప్పినట్టుగానే పిల్ల ఇచ్చి తొక్కడం. 10 రోజుల్లోనే ఆ కర్మ తొలగిపోయింది. ఎలా తొలగిపోయింది? 10 జన్మలను అనుభవిస్తాను, అంత బాధ భరించలేదు అని అంటే 10 రోజులు అనుభవించేశారే. అంటే ఏమైంది? పెళ్ళైకున్నటువంటి 60 యూనిట్ల కర్మ ఉంది అనుకున్నాం. దాంట్లో పెళ్ళై 30 పంచుకుంటే బాబా గారు 30 పంచుకున్నారు. పెళ్ళై కోసం బాబా గారు ఆ కర్మని ఆయన స్వీకరించి ఆయన అనుభవించారు. అది గురువు మాత్రం చేయగలిగినటువంటి మహోపకారం. ఇక్కడ ఇంకొక వరం కూడా ఉంది, మనం గమనించాల్సింది. తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి, కలిసి పంచుకుని అనుభవిద్దాం అన్నాడు. ఇప్పుడు మరి ఎక్కడ కూర్చొని ఉన్నాం? మరి మన కర్మఫలం అంతా మనకు తెలియకుండానే ఆయన కలిసి పంచుకుంటూ ఉంటారు. మిత్రులారా, ఇంతకు మించిన ఫలితం ఏమన్నా చెప్పండి. వేర్ డు ఫైండ్ ఇట్? ఎక్కడ పట్టుకుంటావు ఇటువంటి అవతారాన్ని? ఆయన మాట్లాడారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలియని వాళ్ళు, సంచరి చదవని వాళ్ళు మాట్లాడాల్సింది తప్పించి ఏం మాట్లాడతారండి? మనందరూ ఆయన ముందు కూర్చున్నాం, కలిసి పంచుకుని ఆయన అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టే మన బండ్లు ఈ మాత్రమైనా నడుస్తున్నాయి. లేకపోతే
ఎటువంటిదో నాకు ఊహ కూడా రాదనమాట. కాబట్టి అంత మహోపకారం ఆయన మాత్రమే చేస్తారు. ఇది కలిసి పంచుకొని అనుభవిస్తారు బాబా గారు. ఇంకా లాస్ట్ది నువ్వు నీ చేత అనుభవం చేస్తున్నాడా, మన ఆంబేద్కర్ లాగా భరిస్తావా, సరే, లేదా తీవ్రతను తగ్గిస్తాడు చంద్రకల్లాగా సేవ చేసుకుంటే, సరే, కలిసి పంచుకొని అనుభవిస్తాడు పెళ్ళేలాగా నామస్మరణ చేస్తూ ఉంటే, ఇంకా కూడా అట్ట చేసినా కూడా మనది డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ పెట్టుంటుంది, పాల్పెట్ట కూడా అది రాదే, అంత గట్టిగా ఉందనుకుందాం. అప్పుడేం చేస్తారు ఆయన మన తరఫున ఆయనే పంచుకుంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన అనుభవిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ చాప్టర్ 7 పాప కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్ అక్కర్లే, ఇంకా 8 minutes ఉంటాయి. అదే పాప అన్నా కదా, కొరియలో పడమైంది పాప. ఇక్కడైనా మన దుని ముందు కూర్చోన్నారు బాబా గారు, 2 చేతులు అకస్మాత్తుగా దునిలో పెట్టి అలా ఉండిపోయారు. శ్యామ వచ్చి నడం పెట్టుకుని లాగాడు, దేవా ఏం చేశారు, చేతులు కాలేయి కదా. అదే శ్యామ, చేతులు కాలితే కాలే కానీ పాప ప్రాణం రక్షింపబడింది కదా. నమ్మాలా మాట? పాప అక్కడ ఉందా? లేదే. మరి పాప ఎక్కడి నుంచి వచ్చింది? పాప ఎక్కడో నాకు తెలిసి పండరేపురం అనుకుంటా, పండరేపురంలో ఉండాలి ఆ పాప. ఆ పాప తల్లి బాబాగారి భక్తురాలు. పాప ఏదో కమ్మరి పని చేసుకుంటూ ఉంది, భర్తకి సహాయం చేస్తుంది. ఏదో ఆదం వచ్చింది, మనం ఆదం వచ్చిన ఎదురు సెల్ ఫోన్ కింద వేస్తామే, సెల్ ఫోన్ చూసి కళ్ళు మారుతాయి కానీ చెయ్యి మాత్రం వదలదు. చెయ్యి కూడా జారిపోయి బొడ్డలు భద్రైపోద్ది, దాని కాలం అది. అట్ట బిడ్డను మర్చిపోయింది. బిడ్డ పోయి కొలువులో పడబోతుంది. ఇక్కడ బాబా అనిందంట, ఆమె ఇక్కడ బాబా అనిందంట. ఇక్కడ బాబా గారు చేతులు జాపి కాపాడాడు. ఆ బిడ్డకి ఏం కాల. ఆ తల్లి కొన్ని రోజుల తర్వాత షిరిడీకి వచ్చి ఆ తల్లి చెప్పిందంట, అయ్యా పలానా రోజు దీపావళికి ముందు రోజు కదా, అది దీపావళికి ముందు వచ్చే కర త్రయోదశి అంటాడు హేమట్మంత్ గారు. ఆ రోజు బిడ్డ పడిపోయింది, బిడ్డ కాలింది, పడింది, ఒళ్ళు కాలేదండి, బాబా గారు కాపాడారు. దానికి దీనికి కొరిలేట్ చేసుకుంటే ఇక్కడ కూర్చొని ఆయన సర్వజ్ఞత్వం కనబడుతుంది, ఆయన సర్వవ్యాపకత్వం కనబడుతుంది, ఆయన దయ కనబడుతుంది. అట పాపకుండింది కర్మఫలం, పాపకుండింది కర్మఫలం, అగ్నిబాధను అనుభవించాల్సిన కర్మఫలం. కానీ బాబా ఎందుకు స్వీకరించారు? ఆ బిడ్డ బాబా గారి భక్తురాలు కాదే, తల్లి బాబా గారి భక్తురాలు. తల్లి బాబా గారి భక్తురాలు అయితే కర్మఫలం ఎవరు అనుభవించాడు? ఆయన బిడ్డను అనుభవించాడు, తల్లి అనుభవించలా. తల్లికి బాబాకి పట్ల భక్తి ఉంటే తన భక్తురాలి బిడ్డ కర్మఫలం ఆయన అనుభవించారు. కాబట్టి బాబా గారి భక్తులుగా మనం ఉంటే ఈ ఫలితం మన బిడ్డలకు రాదా? సూక్ష్మంలో మోక్షం బాబా దగ్గర. ఇవన్నీ గ్రహించాలి సూక్ష్మంగా. దీనికి సచ్చరిత్ర పారాయణతో పాటుగా సత్సంగాలు జోడి కావాలా? అట్లా ఈ పాప కర్మఫలం బాబా గారు అనుభవించారు. అదేంటండి మీరేం చెప్తారు సొల్లంతా? బాబా గారు గిఫ్ట్ మాట చెప్తాను. ఇప్పుడు వాటి పక్క మాట్లాడతా భలే చెప్తారు మీరు అందరూ. కొలువులో చేతులు పెడితే కాలవా, బాబా గారి కాలే కదా, దీంట్లో గొప్ప ఏంటి? ఇప్పుడు ఈ పక్క పోతా, అరే బాబు నీకు తెలిసినది ఒక్కటే, 38వ అధ్యాయం చూద్దాం పద. బాబా గారు అక్కడ ఆయన అన్నం వండుతున్నారు. దాంట్లో మనవాళ్ళు పాత రోజుల్లో అప్పుడు పాపం గరిటి పెట్టి తిప్పేవాడండి మా అమ్మోళ్ళు. ఇప్పుడు అటు కాదు కదా, 1 2 3 తీసే. అయ్యో ఎంత సులువు అయిపోయింది. భగవంతుడా మహిళలకి సహాయం చేసేవారు ఆయన. బాబాగారు చేతి పెట్టి ఆయన చేతి పెట్టి కలిగి పెట్టాడు. మరి ఇప్పుడు కూడా కాలాలుగా, ఇప్పుడు ఎందుకు కాలేదయ్యా? ఈ పక్క వస్తా, ఇది నాకు తెలియదండి, ఇప్పుడు తెలుసుకోండి. అగ్ని బాధ పెట్టేది ఇక్కడ బాధ పెట్టలేదా? ఇక్కడ రాత్రి హేమట్మంత్ గారు 38వ అధ్యాయంలో భక్తుల శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచితే వాళ్ళ కర్మలని త్రితాపాలని తొలగించే బాబా గారి చేతిని అగ్ని బాధ పెట్టగలదా? ఎటువంటి మాట! చదవండి ఒకసారి సచ్చరిత్ర ఓవిటి గ్రంథాన్ని.
లిమిట్ అవ్వకండి దీనికే. నారాయణ గారి గ్రంథానికి, నారాయణ గ్రంథం పరిమితమే, రైట్, మంచిదే, కానీ పరిమితం. ఓవిటి గ్రంథం అపరిమితం. మీరు ఏది కావాలనుకుంటుంది. నేను ఈ వద్దని చెప్పట్లేదు, కానీ ఒక్కసారి దాన్ని చదవని మాత్రం నేను ఇటువంటి అప్పీల్ చేస్తూనే ఉంటాను. తిట్టుకోనండి, నాతో మాట్లాడలేదు చాలామంది, నాతో పోట్లాడలేదు చాలామంది. వాళ్ళందరూ చివరికి నేను చెప్పిన దానికి కరెక్ట్ అని తీరారు. కారణం ఏంటి? ఆ గ్రంథం అటువంటిది, అంతే. ఎప్పుడు ఆ గ్రంథం గొప్పతనం ఎక్కడికి పోద్ది? కొంతకాలం అటు మరుగున పడింది బాబా గారు ఉన్నట్టుగా షిరిడీలో. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, దాన్ని నో బడీ కెన్ స్టాప్ ఇట్. వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. ఇంకా 4 ఏళ్ళ తర్వాత ఇదే గ్రంథం సచ్చరిత్ర అంటే చదవండి ఒకసారి, నా మాట విని. ఆ మాట రాశారు అక్కడ. కాబట్టి జస్ట్ శిరస్సు పోయి చేయించగానే భక్తుల చితాపాన్ని తొలగించే సాయి యొక్క చేతిని అగ్ని బాధించగలదా? బాధించదు. కానీ ఆయనకి అగ్ని బాధ లేదు, కానీ పాప కర్మఫలం అనుభవించాలి, అందుకే నాకు పనిచేశారు. కాబట్టి కొడుకు. రెండోది కాపాడే వాళ్ళ అబ్బాయి లక్ష్మి కాపాడే తన బిడ్డతో షిరిడీలో ఉంది. గ్రంథి జ్వరం వచ్చింది. తల్లే కదా, తల్లే, దాంట్లో తిరుగులేదు. అందుకే బాబాగా నేను జగన్మాతను అన్నారు. ఆయన తల్లి పాత్ర పోషించారు, ఆయన పోషిస్తున్నారు అందరికి కూడా. అక్కడ ఆ లక్ష్మి కాబట్టి భయపడ్డారు, ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నారు. బాబా గారు అనుమతి కోరారు. కోరడానికి వస్తే బాబా ఏమన్నారు? ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి, అందుకే నేను ఆ గ్రంథం చదవమని చెప్తున్నా మళ్ళీ. ఇవి దీంట్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, నీకెందుకు భయం? ఏంటన్నమాట అడిగింది ఏంటి? ఏం చెప్తున్నది ఏంటి చెప్తా. ఆకాశంలో మేఘాలు కమ్ముతున్నాయి. ప్రతి జీవుడికి కర్మఫలం అనుభవించే రోజులు ఉన్నాయి కదా. మన జన్మలో 60 ఏళ్ళు అనుభవించాలనుకున్నాం, అంతేగాని ఎప్పుడు అనుభవించాలా? 10, 30 కానీ, చెడు 30 కానీ, మంచి 30, చెడు 30 అనేది విధి నిర్ణయం. దాన్ని కర్మధర్మ సంయోగం అనేది సచరిత్ర. సో ఎప్పుడు నువ్వు పుణ్యం అనుభవించాలో విధి నిర్ణయం, ఎప్పుడు నువ్వు చెడు అనుభవించాలో విధి నిర్ణయం. దానికి ఎగనిస్ట్గా వ్యతిరేకంగా మనం పోలేము, మన వల్ల కాదు. ఇదే 2వ అధ్యాయంలో బాలబాటేకను దబోల్కర్కి జరిగిన వాద వివాదం. సరే, దబోల్కర్ అన్నా నేను. అప్పుడు దబోల్కర్ ఆయన హేమంత్ పంత్ కాల, అమ్మా 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 దబోల్కర్ అన్నా నేను. హేమంత్ పంత్ కాల అప్పటికైనా ఏముండదట, తేడా ఏముండదు. అందుకే 2వ అధ్యాయం అన్నాను, దబోల్కర్ అన్నాను. 3వ అధ్యాయం పోతే హేమంత్ పంత్ అంట. సరే, మళ్ళీ ఎక్కడికి వచ్చినాం? ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. జీవుడికి కర్మధర్మ సంయోగంతో కర్మను అనుభవించే రోజులు వచ్చినాయి, అది మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడుతుంది మేఘాలు కమ్ముకుంటే, కర్మఫలం అనుభవిస్తావు, మేఘాలు తొలగిపోతాయి, అనుభవించినావా తొలగిపోతాయి. నీకు భయం ఎందుకు? నేను ఉన్నా కదా దాన్ని నియంత్రించేందుకు. చూడు, మీకోసం నేను ఎటువంటి కష్టాలు అనుభవించాలని ఆయన కఫ్ని పైకి చూపించారు. 4 పక్కల పాపం చక్కలో పెద్ద పెద్ద ప్లేగ్ గడ్డలు ఆయన శరీరంపై కనపడ్డాయి, కోడిగుడ్డ సైజులో కనపడ్డాయంట. అంటే బిడ్డ అనుభవించాల్సిన కర్మఫలాన్ని, ఆ ప్లేగు వ్యాధి తీవ్రతని బాబాగారు స్వీకరించారండి. తల్లికి బాబాగారి పట్ల భక్తి ఉంటే ఫలితం బిడ్డకు దక్కింది. మళ్ళీ మన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలా. సో మనం బాబాగారి భక్తులం అయితే, ఇదే భక్తులు చేయాల్సిన పని ఏంటి? కంక్లూజన్ ఇదే. మనం కనుక బాబాగారి భక్తులం అయితే మన బిడ్డల కర్మఫలాన్ని కూడా ఆయన స్వీకరించి అనుభవిస్తారు, అనుభవింపచేస్తారు. సో కర్మ సిద్ధాంతం ఇది. నా భక్తం క్షయితే కర్మ, కర్మను అనుభవించి తొలగిపోయే మార్గమే లేదు. కర్మ నియంత్రణ చేసేది గురువు కాబట్టి కర్తృత్వాన్ని గురువుకు అప్పచెప్పి ఆయన చెప్పినట్టు కనుక మనం ఆచరిస్తూ ఉంటే కర్మఫలం మనకు పోగవదు. క్రియామణ కర్మ లేకుండా చేస్తారు, సంచితాన్ని ప్రారంభాన్ని అనుభవింపచేసి మళ్ళీ జన్మ లేకుండా చేస్తారు. అదే అథవా మోక్షాన్ని ఇవ్వడానికి సమర్థుడి నేను అన్నారు బాబాగారు. కాబట్టి బాబాగారికి పరిపూర్ణ శరణాగతి మాత్రమే మనం చేయగలిగినటువంటి ఉత్తమ క్రియ. ఇంతతో ఈ సెషన్ ఆపుతున్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.